ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయమునకు స్వాగతం. అందరూ గమనించాలి, యేసు ప్రభువారు సువార్త చెప్పారు. యేసు ప్రభువారి కంటే ముందు ఎవరైనా చెప్పారా శుభవార్త? మొట్టమొదటిసారిగా దేవుని రాజ్య సువార్త చెప్పింది ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను దేవుని రాజ్య సువార్తను మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి. ఆ తర్వాత యేసు ప్రభువారు ఆయన యొద్ద బాప్తిసం తీసుకొని ఆయన చెరపట్టబడిన తర్వాత ఆ పరిచర్యని కొనసాగించారు. సో అదే దేవుని శుభవార్తను యేసు ప్రభువారు ప్రకటించారు. ఈరోజు చాలా మంచి సందేశాన్ని మనం వినబోతున్నాం. మనసు పెట్టి వినండి. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా దొరబడుతున్నాడు. జాగ్రత్త గమనించారా వచనాన్ని? బాప్తిస్మిచ్చి యోహాను కాలము వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉండిరి. అంటే ధర్మశాస్త్రమును ప్రవక్తలను బోధించుచు ఉండిరి మానవులకు. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది. దాని భావం ఏమనగా, యోహాను దగ్గర నుంచి మెసేజ్ మారిపోయింది. యోహాను వరకు మెసేజ్ వేరుగా ఉన్నది. యోహాను తర్వాత మెసేజ్ మారిపోయింది. యోహానుకు ముందు వరకు దేవుని పరలోక సంబంధమైన నిజమైన రాజ్యము ఇక్కడికి తీసుకువచ్చే మ్యాటర్ కానీ మెసేజ్ కానీ తెలుపబడలేదు. అందరూ వినాలి జాగ్రత్తగా. యోహాను దగ్గర నుంచి స్పెషల్ రాజ్యము మొదలయ్యింది. ఇశ్రాయేలుకి ఇచ్చింది దేవుని రాజ్యమే, కానీ యోహాను దగ్గర వరకు ఒక విధమైన మెసేజ్ ఉన్నది. యోహాను దగ్గర నుంచి వేరే మెసేజ్ ఉన్నది. అందరూ గమనించాలి. ఇప్పుడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఏంటంటే, ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోకి, చేతితో కట్టబడిన ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళి పాప పరిహారము నిమిత్తము బలి అర్పించిన రక్తమును తీసుకెళ్ళి ప్రోక్షించి వచ్చేవాడు. అందరికి అర్థమవుతుందా? ఆ తర్వాత యేసు ప్రభువారి గురించి చెప్పినప్పుడు ఏమి చెప్పారంటే, యేసు ప్రభువారు హస్తకృత్యములు అంటే చేతితో కట్టబడిన ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళలేదు, కానీ పరలోక రాజ్యములో ఉన్న ఒరిజినల్ ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళాడు అని రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలకు ఇచ్చిన రాజ్యము భౌతిక సంబంధమైన ఆశీర్వాదములతో కూడిన రాజ్యము, దేవుని ఆశీర్వాదాలే. కానీ యేసు ప్రభువారి ద్వారా ఇస్తున్న రాజ్యము ఆత్మ సంబంధం, ఒరిజినల్ అన్నమాట. ఒరిజినల్ రాజ్యమే తీసుకొచ్చేసాడు యేసు ప్రభువారు. దేవుడు ఇశ్రాయేలీల మధ్య ప్రత్యక్ష గుడారములో నివాసం ఉన్నాడు. ఆ హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అది మోడల్ మాత్రమే. నిజమైన ప్రత్యక్ష గుడారం ఎక్కడున్నది? పరలోకములో ఉన్నది. అక్కడ తండ్రి ఉన్నాడు. వీళ్ళకి ఏమిచ్చాడు? మోడల్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఒక మెసేజ్ అయితే ఇప్పటి నుంచి ఇంకొక మెసేజ్. చూసారా? ఏదైతే భౌతిక సంబంధంగా మోడల్గా ఇవ్వబడిందో, ఇక నుంచి మోడల్ అవసరం లేదు, ఒరిజినలే వచ్చేసింది అని
వాక్యము తెలుపుచున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనందరము ఈ లోకంలో చూస్తూ ఉంటాం, ఒక మోడల్గా శాంపిల్గా ఇచ్చినట్టు, శాంపిల్ది వద్దులేదు ఒరిజినల్ తీసుకో అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు దేవుని రాజ్యము ఒరిజినల్గా వచ్చేసింది. ఇప్పుడు దేవుని రాజ్యము ఇక్కడే ఉన్నది. అంటే యేసుప్రభువారు ఈ మాటలు మాట్లాడిన తర్వాత వెంటనే వాళ్ళు అడిగారు. పేజ్ తిప్పండి, 17వ అధ్యాయము 20వ వచనము. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయనని అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యము ఆయన ఒరిజినల్గా తీసుకొచ్చానని చెప్పినప్పుడు ఎక్కడుంది, ఎక్కడ తీసుకొచ్చావు అని అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభువారు ఇదిగో అక్కడ ఇదిగో ఇక్కడ అని చెప్ప వీలపడదు, మీ మధ్యలోనే దేవుని రాజ్యం వచ్చేసింది. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ దేవుని రాజ్యములో ఉన్నట్టు. ఇక్కడే ఉన్నది రాజ్యము. మీరు ఉన్నారా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. చూసారా, మీ మధ్యనే ఉన్నది అన్నాడు. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. మీరు దానిలోకి ప్రవేశించాలా వద్దా అనేది మీ చాయిస్. అయితే అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయము. లూకా 16:16, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది, ప్రతి వాడు ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. రాజ్యం వచ్చేసింది, కానీ అందరూ బలవంతంగా జొరబడుతున్నారంటే ఏంటి? బలవంతంగా జొరబడటం అంటే ఏంటి అందరికీ అర్థం కావాలి. బలవంతంగా అమెరికాలోకి జొరబడతాన్ని ఏమంటారు? ప్రాపర్ వీసా లేకుండా, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా, అర్హత లేకుండా అమెరికాలోకి జొరబడతాన్ని ఏమంటారు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటారు. తెలుగులో ఏమంటారు? అక్రమ వలసదారుడు. కరెక్ట్, అక్రమ వలసదారుడు. బలవంతంగా జొరబడటం అన్నీ ఏమంటారంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అంటారు. అలా బలవంతంగా ఎవరైనా ఒక దేశంలోకి జొరబడ్డారనుకోండి, బలవంతంగా జొరబడితే అతని యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? జాగ్రత్త గమనించాలి. దేశం లోపలికైతే ప్రవేశిస్తాడు, కానీ దేశము ఇచ్చు ఆశీర్వాదాలు, బెనిఫిట్స్ అతను పొందలేడు. ఎందుకంటే అఫీషియల్గా సిటిజన్ కాదుగా, పౌరుడు కాదుగా. ఇప్పుడు అందరూ బలవంతంగా జొరబడుతున్నారు అని యేసుప్రభువారు అంటున్నారు. బలవంతంగా జొరబడటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇప్పుడు ఎవరైనా బలవంతంగా జొరబడ్డారనుకోండి, వాళ్ళకి ఒక ప్రమాదం ఉందండి. వారు చట్ట ప్రకారం ఆశీర్వాదాలు రావు, కరెక్టే, అంటే బెనిఫిట్స్ రావు, చట్టము ప్రకారం బెనిఫిట్స్ రావు. ఇంకోటి ఏంటో తెలుసా? అతను లీగల్గా ఆ దేశంలో ఉన్నట్టు కాదు. ఎవరు ఏం చేసినా ఆ వ్యక్తికి నేరం లేదు. ఎవరైనా ఆ వ్యక్తిని మర్డర్ చేశారనుకోండి, ఏమైంది చెప్పండి? ఏమని కేసు పెడతారు? ఆ వ్యక్తి లీగల్ వ్యక్తి కాదు కదా. వింటున్నారన్న మాటలు? ఇప్పుడు బంగ్లాదేశీయులు ఇండియాలోకి వచ్చారంట. వాళ్ళు అఫీషియల్గా పౌరులు కాదు. వారిని ఎవరైనా ఏమన్నా చేసినా కూడా కేసు నమోదు కాదు. అర్థమవుతుందని చెప్తుంది. ఆ వ్యక్తులు అఫీషియల్ అయితేనే కేసు నమోదైంది. గవర్నమెంట్ యొక్క ప్రొటెక్షన్ వచ్చుద్ది, గవర్నమెంట్ యొక్క పథకాలన్నీ అందుతాయి. ఇప్పుడు ఈ మధ్యనే లా చేశారు, ఏంటో తెలుసా? ట్రైన్ టికెట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఆధార్ చూపించాలంట.
ఆధార్ నెంబర్ లేకపోతే ట్రైన్ టికెట్ ఇవ్వరంట. దాని అర్థం ఏంటి? రైల్వే సర్వీసులు మన దేశంలో కేవలం మన పౌరులకు మాత్రమే అందించాలి, వాళ్ళు ప్రయాణం చేయాలి అని, వేరే వాళ్ళకి కట్ చేయాలి అని. అర్థమైంది అందరికీ? దొడ్డిదారులు అంటే బోర్డర్ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళు మాకు టికెట్ ఇవ్వమంటే ఆధార్ కార్డు చూపించమంటారు. ఆధార్ కార్డు చూపించాలని నెంబర్ కొట్టంగానే లోపల కనపడాలి, వెరిఫై టిక్ అవ్వాలి. అవ్వదు. ఒకవేళ రాంగ్ చూపించినా కూడా. అసలు కొంతమందికి ఆధార్ కార్డులే లేవు. సో ఈ విధంగా మన దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారికి ఎలా అయితే బెనిఫిట్స్ ఉండవో, దేవుని రాజ్యంలోకి బలవంతంగా జొరబడుతున్నారు కొంతమంది, వారికి కూడా బెనిఫిట్స్ ఉండవు అంటున్నాను నేను. వారికి దేవుని యొక్క సెక్యూరిటీ రాదు, వారికి దేవుని యొక్క రక్షణ రాదు. వారి పేరేంటో తెలుసా? క్రైస్తవ మతము. అక్రమంగా దేవుని రాజ్యంలోకి వలస వచ్చారు వాళ్ళు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు. ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇల్లీగల్ కాదు, లీగల్ పౌరులు కదా, లీగల్ పౌరులు. మనం ఏం చేస్తాం చెప్పండి? చట్ట ప్రకారం నడుచుకుంటాము, చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగలము, చట్ట ప్రకారం ఈ దేశం అందించే అన్ని సదుపాయాలను మనం తీసుకోగలం. ఓకేనా? అయితే మనందరం ఏం చేస్తున్నాము? చట్టాన్ని పాటిస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ లైన్ చూడండి ఏమనుందో. ప్రభువారు వెంటనే ఇంకొక మాట అంటున్నారు, మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు 16వ వచనంలో ఏమనుంది? అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది, ప్రతివాడు ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతున్నాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అవుతున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఓ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లారా, ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను తప్పిపోవడం కంటే ఆకాశమును భూమిని గతించిపోవడం సులభము. ఎందుకు ధర్మశాస్త్రం గురించి చెప్పాడు తెలుసా? ఓ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించినా ఉపయోగం లేదు, మీరు అసలు పాటించలేరు కూడా. దేవుని రాజ్యములో ధర్మశాస్త్రం ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం ప్రకారం అందులోకి ప్రవేశించిన వాడు నడుచుకోవాలి, చట్ట ప్రకారం నడుచుకోవాలి. కానీ ఇక్కడ ప్రభువారు వెంటనే ఏమన్నారు చూసారుగా? ఏమన్నారు చూడండి. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను తప్పిపోవట కంటే ఆకాశమును భూమియు గతించిపోవట సులభం. ఎందుకని దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు? ఓ వ్యక్తి, నువ్వు బలవంతంగా చొరబడుతున్నావు కదా, నీవు ధర్మశాస్త్రాన్ని ఒక్క పొల్లు కూడా పాటించలేవు. అందుకే క్రైస్తవ మతం ఏమంటుందో తెలుసా మీకు? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంట. వారు ప్రభువారు చెప్తున్న దానికి వ్యతిరేకంగానే వెళ్తున్నారు. వారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. చాలామందికి ఈ యొక్క వాక్య భావం తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది మతములో. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ రోజున తెలుసుకోగలుగుతున్నాము. వినుచున్న ప్రతి ఒక్కరికి చెప్తున్న జాగ్రత్త గమనించండి. దేవుని రాజ్యములోకి బలవంతంగా జొరబడటం అంటే ఇల్లీగల్గా ప్రవేశించటం. ఇల్లీగల్గా అంటే ప్రాపర్ అర్హత లేకుండా దానిలోకి ప్రవేశించటం. అలా ప్రవేశించి ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నిస్తే ఫెయిల్ అవుతావు. అలా ఫెయిల్ అవటం వలన నువ్వు దేశము అందించే బెనిఫిట్స్ అన్నింటినీ పొందుకోలేవు. ఇదే విషయాన్ని ప్రభువారు చెప్తూ ఉన్నారు. అందరికీ అర్థం కావాలి. కాబట్టి నేను ఒక్క పొల్లు సున్నా అయినా కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండా ఉండాలి అంటున్నాడు. అలా ఉండాలి అంటే నువ్వు జొరబడతంగా చేయాల్సింది నువ్వేం చేయాలి? ప్రాపర్గా లోపలికి రావాలి. ప్రాపర్గా లోపలికి రావాలి అంటే మార్గం ఏంటి అనండి? దేవుని రాజ్యంలోకి అర్హతతో ప్రాపర్గా ప్రవేశించాలి అంటే మార్గం ఏంటి? అమెరికాలోకి మనందరం ప్రవేశించాలి. టూరిస్ట్గా వెళ్ళచ్చు, ఏమండి, వర్క్ పర్మిట్ వీసాతో వెళ్ళచ్చు, ఏమండి, లేకపోతే అక్కడ బంధువులు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళచ్చు. నీకు నేను
ఇప్పుడు మనం పెద్ద సైంటిస్ట్ అనుకోండి, కనిపెట్టామనుకోండి, వాళ్ళు ఆహ్వానం పంపుతారు, మా దేశానికి మీరు రండి, మా దేశం యొక్క పౌరసత్వాన్ని మీరు తీసుకోండి, మా దేశం మిమ్మల్ని ఆహ్వానించుచున్నది అంటారు. అలా చాలామందికి ఆహ్వానం పలికారు వాళ్ళు. అమెరికాలో మీరు పౌరులు అవ్వాలంటే మీరు ఆ దేశం చట్ట ప్రకారం అర్హత ఉండాలి. ఇప్పుడు పరలోక రాజ్య పౌరులు అవ్వాలంటే పరలోక రాజ్య చట్ట ప్రకారం మీకు అర్హత ఉండాలి. అప్పుడే ఆ రాజ్య పౌరులు అవుతారు. ప్రభువారు అంటున్నారు, మీరు బలవంతంగా చొరబడుతున్నారు, అలా రాకూడదు అంటున్నాడు ప్రభువారు. మీరు బలవంతంగా చొరబడితే దేవుని ధర్మశాస్త్రం ప్రకారం మీకు అర్హత లేదు. ఎందుకంటే అందులో ఒక సున్నా ఒక పొల్లైన తీసివేయదు. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్తున్న ఆ రాజ్యము ఒరిజినల్ రాజ్యము, ఆ రాజ్యంలోకి ప్రవేశించామని చెప్పుకుంటున్నారు మతస్థులు. ఆ రాజ్య చట్టాన్ని ఫాలో అవ్వకుండానే మేము రాజ్య పౌరులమని చెప్పుకుంటున్నారు క్రైస్తవ మతస్థులు. బలవంతంగా జొరబడితే వాళ్ళు రాజ్య పౌరులు కాలేరు. ఇప్పుడు కొన్ని విషయాలు అడుగుతాను. ఏం చేస్తారండి ఆదివారం రోజు వాళ్ళు? క్రైస్తవ మతస్థులు ఏం చేస్తారు చెప్పండి? ఆదివారం ప్రతి ఆదివారం ఒక బిల్డింగ్లోకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి పాటలు పాడతారు, దేవుని స్తుతి ఆరాధన చేస్తారంటారు. ఓకే, ఏ దేవుణ్ణి? యేసు ప్రభువారు అనే దేవుణ్ణి. ఓకే, ఫస్ట్ పాయింట్ అది చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఒక వ్యక్తి ఈ బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని తీసి ఒక వాక్యాన్ని బోధిస్తాడు. పరిచర్య అంటారు, వాక్య పరిచర్య. ఆ తర్వాత సాక్ష్యాలు చెప్తారు, మా జీవితంలో అది జరిగింది, ఇది జరిగిందని. ఆ తర్వాత ప్రార్థన చేస్తారు, ప్రార్థన, బహిరంగ ప్రార్థన, పెద్దగా లౌడ్గా. ఓకే, ఆ తర్వాత చందాలు ఎత్తుతారు. ఆ తర్వాత చివరిగా ఏదో పాటలు పాడి ముగిచ్చేస్తారు. ఇలా ప్రతి వారం ఒక షో జరుగుతున్నట్టుగా జరుగుతుంది. ఇది దేవుని వాక్యంలో రాయబడి ఉందా? ఎక్కడ రాయబడి ఉంది ఇలా చేయమని? అసలు క్రైస్తవ మతము దేవుని రాజ్యంలోకి బలవంతంగా జొరబడి ఇలా హైజాక్ చేసినట్టుగా ఒక ప్రోగ్రామ్ని చేసేస్తే వారు దేవుని యొక్క రక్షణలోకి రాలేరు అని నేను చెప్తున్నానండి. వారు మోసపోయారు, వాళ్ళు బలవంతంగా జొరబడుతున్నారు. ఆ ప్రతివారం జరిగే కార్యక్రమంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాక్య బోధ చేస్తారు. ఇందులో ఉన్న యేసుప్రభు వారు చెప్పినవి చెప్తారు, యేసుప్రభు వారు చేసిన కార్యాలు చెప్తారు. వాళ్ళు చెప్పండి ఏంటంటే ధర్మశాస్త్రం గురించి. ఏం చెప్పరు వాళ్ళు? నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు ఆశించకూడదు, నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు దొంగతనం చేయకూడదు, నువ్వు వ్యభిచరింపకూడదు, ఇవి చెప్పరు. ఏదో ఏదో ఒక సెంటిమెంటల్గా అట్లా 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 తన్మయత్వంగా వెళ్ళిపోతూ ఉంటారు. వింటున్నారా నా మాటలు? ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వాళ్ళు బలవంతంగా దేవుని రాజ్యంలో జొరబడ్డారు, వారికి నిజమైన రక్షణ కలగలేదు, వారు మోసపోతూ ఉన్నారు అపవాది ద్వారా. ఇప్పుడు వాళ్ళు ఎలా మోసపోయారో, ఎక్కడ మోసపోయారో ఆ సీక్రెట్ కూడా చెప్తాను నేను. నిజమైన శుభవార్త అందించాలి అంటే నేను ఇక్కడ ఉన్న మతము ఏ విధంగా ఉన్నదో మీకు చెప్పి నిజమైన సువార్తను అందించాలి. ఇప్పుడు క్రైస్తవ మతం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను? వాళ్ళ మీద నాకు కోపమా? వాళ్ళంటే నాకు అసూయ? లేదండి. వారు దేవుని నిజమైన రాజ్యములోకి నిజమైన పౌరులుగా రావాలన్న ఆకాంక్ష మాత్రమే. ఎలా అయితే పౌలు గారు ఇశ్రాయేలీల గురించి అన్నాడో ఆ విధంగానే నేను అంటున్నానండి. పౌలు ఇశ్రాయేలు గురించి ఏమన్నాడు తెలుసా మీకు? నా ప్రజలు ఇశ్రాయేలీలు యేసుక్రీస్తును గుర్తెరిగి ఆయన రాజ్యములోకి వీళ్ళు ప్రవేశించటం జరగాలని నేను ఆకాంక్షించుచున్నాను. అయ్యో నా ప్రజలు ఇంకా దూరంగా ఉన్నారు అని బాధపడ్డాడండి. ఎక్కడ రాయబడింది అది? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. ముందు ఈ మతస్థులు ఎక్కడ మోసపోయారో మీకు చెప్పి నేను అక్కడికి వెళ్తాను. మత్తయి 3వ అధ్యాయము 1వ వచనం.
ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆ మారు మనసును పట్టుకున్నారండి వీళ్ళు. ఏమంటున్నారు తెలుసా? మారు మనసు పొందండి అన్నారు. మారు మనసు అంటే మనసు మార్చుకోవటం. నువ్వు పాపివి, మరి యేసుప్రభు వారు నీకోసం మరణించారు, నీకోసం తిరిగి లేచారు, నువ్వు మనసు మార్చుకో, ఆయన దేవుడు నొప్పుకో, ఇంతకుముందు నువ్వు ఏ మతంలో ఉన్నావు మాకు తెలీదు, మతం మారు, అప్పుడు నువ్వు రక్షించబడతావని చెప్తున్నావు. ఏమండి, ఈ మాటలు ఎవరైతే చెప్తున్నారో వారే క్రైస్తవ మతం. ఇప్పుడు వాళ్ళే ఇదే చెప్తున్నారు. నేనేమంటాను తెలుసా? ఇది తప్పు. మారు మనస్సు యొక్క మీనింగ్ని వాళ్ళు మార్చేసుకుంటే సరిపోతుందా? వాళ్ళు మార్చేసుకున్నారు. వాళ్ళు మార్చేసుకుంటే అయిపోతుందా? అసలు మారు మనసు అంటే ఏంటి? ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటారు. రిపెంట్ అంటే ఏంటి? నువ్వు చేసిన కార్యాన్ని, ఏ పని అయితే నువ్వు చేసావో, సారీ తప్పు చేశాను, మళ్ళీ చేయను, అది రివర్స్ తీసుకుంటున్నా అని చెప్పడాన్ని రిపెంటెంట్ అంటారు. రిపెంట్ అంటే ఏంటి? రివర్స్ అవటం. చేసేదాన్ని రివర్స్ అవటమేనండి. ఇలా చేయకూడదు, నేను ఇలా చేస్తానని చెప్పడం, అది మారు మనసు అంటే, అది రిపెంటెన్స్ అంటే. కానీ ఇక్కడేం చేశారు? నీవు పాపని ఒప్పుకో, నీకోసం దేవుడు సిలువలో మరణించాడు. ఏంటి దేవుడు మరణించడం ఏంటి? ఏదో చెప్తారు వాళ్ళు. ఈ రోజున మీ అందరికీ అర్థం అవ్వాలని నేను మనం చేస్తున్నా, అంటే ఈ వాక్యం చెప్తున్నాను, మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. మారు మనసు అంటే ఏంటో అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఎవరు ప్రకటిస్తున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను. ఇందాక యేసుప్రభు వారు చెప్పినట్టే. యోహాను వరకేమో ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఉన్నారు. అక్కడి నుంచి పరలోక రాజ్యము ప్రకటించబడుతుంది. అది నిజమేనని ఈ 3వ అధ్యాయము మొదటి లైన్ చెప్తూ ఉన్నది. అనండి, మారు మనసు అంటే ఏంటి? బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పాడు? ఇంకో లైన్ చూద్దాం. లూకా 3వ అధ్యాయము 3వ వచనం. అంతటా అతడు వచ్చి, అతడంటే మళ్ళీ బాప్తిస్మిచ్చి యోహానే, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ఈరోజు చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఈ వాక్యం విని చనిపోతున్న ముసలం దగ్గరికి వెళ్ళి, ఏమో చనిపోతుంది కదా, త్వరగా బాప్తిసం ఇచ్చేయండి, ఏమో పరలోక రాజ్యంకి వెళ్ళొద్ది అని చెప్పి అలాంటి ముసలోళ్ళకి బాప్తిసం ఇస్తూ ఉంటారండి. ఇట్లాంటి వాక్యాలు విని వాళ్ళకి ఏమీ తెలియదండి. మాయలో ఉన్నారు, క్రైస్తవ మత మాయలో ఉన్నారు. వీరు ఇల్లీగల్గా దొరబడ్డారు దేవుని రాజ్యంలోకి. వీళ్ళకి దేవుని రక్షణ కలుగదు అని నేను మనవి చేస్తున్నా. జాగ్రత్తగా వినాలి అందరూ. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. మనందరికీ అర్థం కావాలి, లేకపోతే మనం కూడా అందరిలాగా మారు మనసు విషయంలో మాయలో పడిపోతాం. ఓకే, మాయలో పడిపోతాం. నెక్స్ట్ అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడుట నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి. మారు మనసు నందు తిరుగుడి. ఏంటంటే మారు మనసు అంటే? దీనికి దేవుని రాజ్యానికి, ధర్మశాస్త్రానికి, బలవంతంగా దొరబట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలోకి నువ్వు బలవంతంగా దొరబడద్దు, అర్హతతో లోపలికి రా అని ప్రభువారు అంటున్నారు. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉన్నది అంటున్నాడు. చూసారా అండి? అయితే ఆ మాట చెప్పంగానే వేరే మాట ఏమంటున్నాడు? ధర్మశాస్త్రములో ఒక్క పొల్లు, ఒక సున్నైనను కొట్టివేయబడదు అంటున్నాడు. జాగ్రత్తగా అందరూ గమనించాలి. ఇప్పుడు మారు మనసు అంటే ఏంటో చెప్తాను మీ అందరికీ. ఇంకొక వాక్య భాగం చదివిన తర్వాత మీకు పూర్తిగా అర్థమైంది. 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును. ఆ లైన్ వినండి, చూడండి అందరూ. ఎందుకంటే ఈ రోజున మారు మనసు అర్థమైపోద్ది అందరికీ. ఇప్పుడు మన చర్చిలో ఒక రూల్ పెట్టాను అనుకోండి,
ఒక వ్యక్తికి మన చర్చిలో ఇంకొక వ్యక్తి అప్పు ఇవ్వకూడదు రూల్ పెట్టాను అనుకోండి. ఎవరో నాకు తెలియకుండా మానస చైతన్యకి అప్పు ఇచ్చింది. నేను రూల్ పెట్టాను, అయినా అప్పు ఇచ్చేసింది. అర్థమవుతుందా? ఆ తర్వాత నాకు తెలిసి వచ్చింది, అర్థమైపోయింది, అందరికీ తెలిసింది, చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు మానస సారీ అని చైతన్యకి చెప్పాలా, నాకు చెప్పాలా? మీరు చెప్పండి. నాకు చెప్పాలి, అంతే కదా? అర్థమవుతుంది మీ అందరికీ? సారీ అని ఎవరికి చెప్పాలి? నాకు చెప్పాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ అనే వ్యక్తి సురేష్ దగ్గర దొంగతనం చేశాడు. అది అందరికీ తెలిసిపోయింది, దొంగతనం చేసినట్టు క్లియర్గా అర్థమైపోయింది, మొత్తం తెలిసిపోయింది. ఎవరు సారీ చెప్పాలి? కమాన్ ఫాస్ట్. రమేష్ దొంగ, సురేష్ దగ్గర దొంగతనం చేశాడు. సురేష్కి చెప్పాలి. ఓకే, అంతేనా? సురేష్ గారికి చెప్పాల్సింది. మరి ఇందాక మానస చైతన్యకి చెప్పకూడదు, నాకు చెప్పాలన్నారేంటి? మరి దొంగతనం చేయకూడదని రూల్ పెట్టింది ఎవరు? నేనే కదా. మరి సారీ ఎవరు చెప్పాలి? నాకే కదా చెప్పాలి. మరి ఇప్పుడేంటి రమేష్ సురేష్కి చెప్పమంటున్నారేంటి? పప్పులో కాలేశారు. జాగ్రత్తగా వినండి. ఏసేపు నీ పోతీఫరు భార్య చొక్కా పట్టుకొని నాతో శయనించమని లాగుతుంటే చొక్కా అక్కడ విప్పేసి పరిగెత్తుతాడు. పరిగెత్తి ఒక మాట అంటాడు, నేను దేవునికి విరోధముగా ఈ పాపం ఎలా చేస్తాను అని. నేను నీతో పాపం చేయటం కాదు అంటుంది, దేవునికి విరోధముగా పాపం ఎలా చేస్తాను. తప్పిపోయిన కుమారుడు స్టోరీ మీకు తెలుసు కదా. ఆ తప్పిపోయిన కుమారుడు స్టోరీలో కుమారుడు ఏమంటాడు చెప్పండి? తండ్రి, నేను నీకును దేవునికి విరోధముగా పాపము చేసి తిని. మీ అందరికి ఇంకా అర్థం కావట్లేదు, మరలా చెప్తాను చూడండి. మన ఇండియాలో నరహత్య చేయటం నేరం. అర్థమవుతుందా? ఒక వ్యక్తి నరహత్య చేసినప్పుడు నరహత్య చేయబడిన కుటుంబానికి సారీ చెప్తే అది ఒక సారీ. గవర్నమెంట్కి సారీ చెప్పడం అసలైన సారీ. చట్టం పెట్టింది ఎవరు? గవర్నమెంట్. సారీ ఎవరికి చెప్పాలి? గవర్నమెంట్కి. మీరు మారు మనసుని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మరి ఓకే, ప్రభు వారు అడుగుతున్న మారు మనసు ఏంటో అంటే, మారు మనసు అంటే బీయింగ్ సారీ చెప్పడం. ఇప్పుడు మనందరం మారు మనసు పొందాలి. ఎవరికి సారీ చెప్పాలి? దేవుడికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి చెప్పండి? మతానికి అర్థం కానిది ఇదే. బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసు అన్నా, యేసు ప్రభు వారు మారు మనసు అన్నా, పౌలు గారు మారు మనసు అంటున్నా, ఇక్కడ పేతురు గారు మారు మనసు అంటున్నా, అందరికీ అర్థం కావట్లేదు వాళ్ళు అన్న మారు మనసు ఏంటో. మీరందరికీ అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇశ్రాయేలు కంట్రీలో ఉన్న పౌరులు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని అతిక్రమించటం వలన పాపములో పడ్డారు. ఆ రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, బానిసలు అయిపోయారు. వీళ్ళు అడుగుతున్న మారు మనసు ఏంటో తెలుసా? వాళ్ళందరినీ మీరు మారు మనసు పొంది రాజ్యంలోకి రండి అంటే ఏంటి? మీరు ఏ గవర్నమెంట్ అయితే ప్రభు ఇచ్చాడో, ఏ ఆజ్ఞలు అయితే ప్రభు ఇచ్చాడో దానికి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి అక్కడ సారీ చెప్పి వెనక్కి తిరిగి లోపలికి రండి అని. కానీ మతం ఏం చెప్తుంది తెలుసా? మనం పాపులం, యేసుప్రభువు వారు మన కోసం మరణించారు, మరి పాపులు అని ఒప్పుకుంటే సరిపోదు. అదేంటి సారీ? అది నిజమైన సారీ కాదు అని చెప్తున్నాను నేను. నిజంగా మారు మనసు పొందటము అంటే దేవుని రాజ్యానికి సంబంధించింది. అది ఒక రాజ్యంలో నుంచి ఒక వ్యక్తి తప్పు చేసి బయటికి వెళ్ళంగానే మరలా సరే నేను ఇంకెప్పుడు చేయను, వెనక్కి వస్తాను, మారు మనసు పొందుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, సారీ ఇంకెప్పుడు నేను వీటికి వ్యతిరేకంగా వెళ్ళను అని చెప్పి లోపలికి రావడం. ఇది ఒరిజినల్ సారీ. హలో, ఎంతమందికి అర్థమైంది? 7వ అధ్యాయము 10వ వచనం.
2 కొరింథీ, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదండి. ఇది నాటకాలు డ్రామాలు ఆడే మారు మనసు కాదు. ఇది సారీ, అది చేయకూడదు. నేను చేయను అది అనేది. ఇది నేను ఇంకా ఆ విధంగా బిహేవ్ చేయకూడదు. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ దిస్. ఐఎమ్ రిగ్రెటింగ్ మై సెల్ఫ్. నేను రిపెంట్ అవుతున్నాను, అంటే రివర్స్ అవుతున్నాను. అది దుఃఖం పుట్టచ్చు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. ఒక్కొక్కడు తప్పు చేసి ఏడుస్తూ ఉంటాడు. పుట్టిదే దొంగేడుపది, అది మరణానికి దారితీస్తుంది. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని 2-3 సార్లు అన్నాడు. దాని అర్థం ఏంటి? మీరు దేవుడు పెట్టిన రాజ్యముకు, ఆ రాజ్యములో ఉన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసి వచ్చి పాపంలో పడ్డారు. ఆ రాజ్యాంగాన్ని ఇక నుంచి ఫాలో అవుతామని చెప్పేసి లోపలికి రండి, అది మారు మనసు. అది కానీ క్రైస్తవ మతం చెబుతున్న మారు మనసు ఏంటి? వాళ్ళ దగ్గర రాజ్యం లేదు, రాజ్యాంగం లేదు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. కానీ మేము యేసుక్రీస్తు విశ్వాసులము. నేను పాపం నుంచి కడగబడ్డాను. ఏ పాపం చేశా? ఏ పాపం చేశా? నువ్వు చేసిన దొంగతనము, నువ్వు చేసిన లేకపోతే వ్యభిచారము, ఇవన్నీ అవి తప్పులు కావచ్చు, నువ్వు సారీ ఫీల్ అవ్వచ్చు. కానీ ఏ ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు వెనక్కొచ్చా? అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అనండి, మారు మనసు అంటే దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు మరలా వెనుకకు తిరిగి ఇంకెన్నడూ దీనిని నేను చేయను అని చెప్పి మరలా రాజ్యంలోకి ప్రవేశించడమే. ఇది మారు మనసు అంటే. మారు మనసు అంటే ఇది. క్రైస్తవ మతం అనుకుంటున్న మారు మనసు కాదు. వాళ్ళు ఏం చెప్తారు సార్? మనసు మార్చుకోవటమే. మారు మనసు అంటే ఏంటంట? మనసు మార్చుకోవటమే, అంతే అంటూ ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళ మనసు నిజంగా మారదు. దేవుని భక్తులని చెప్పుకుంటూ ఉంటారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు. దేవుని విశ్వాసులని చెప్తూ ఉంటారు, బూతులు మాట్లాడతారు. దేవుని సంబంధులని చెప్పుకుంటారు, ఓటికి నోట్లు తీసుకుంటారు. చూసారా? దొంగ రేషన్ కార్డు చేసుకుంటారు. దేవుని భక్తులు అంటారు, అన్నీ కూడా అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ యొక్క పథకాలు పొందటానికి ట్రై చేస్తూ ఉంటారు. వారి జీవితంలో నిజమైన మారు మనసు లేదు. వాళ్ళంతా డూప్లికేట్ మారు మనసు. అసలు మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను. ఇది ఇట్ జస్ట్ నాట్ ఫీలింగ్ సారీ ఫర్ యువర్ రాంగ్ డూయింగ్. దిస్ ఈజ్ యాక్సెప్టింగ్ కింగ్డమ్ అగైన్. అనండి, నిజమైన మారు మనసు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని మరలా అంగీకరించడమే. అది దేవుని యొక్క రాజ్యంలోకి మరలా రావడమే. అది నిజమైన మారు మనసు అంటే. మీకు ఉదాహరణ చెప్పాను, ఆ ఉదాహరణ ద్వారానే అర్థం చేసుకోవాలి. నేను పక్కనోడి దగ్గర దొంగతనం చేసినప్పుడు పక్కనోడికి సారీ చెప్పడం కాదు మారు మనసు అంటే. ఆ రూల్ పెట్టిన ఆ గవర్నమెంట్కి సారీ చెప్పటం, ఇంకెన్నడూ దానికి నేను వెళ్ళను, అలాంటివి చేయను అని చెప్పటం. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈజ్ అ రియల్ రిపెంటెన్స్. మత్తయి 3వ అధ్యాయము 7వ వచనం. అతడు బాప్తిస్మిచ్చు యోహాను, పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి ఇలా అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. దేనికి ఫలించాలంట? ఓ సర్ప సంతానమా అంటున్నాడు. ఈ రోజున ఎవరన్నా అంటే ఊరుకుంటారండి? ఏంటి? విషము, ఒళ్ళంతా విషము కలిగిన పాము లాంటి వ్యక్తుల్లారా,
ఎంత పెద్ద మాట అండి. ఒళ్ళంతా విషం నింపుకున్న పాములు లాంటి వ్యక్తుల్లారా, రాబోవు ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవరైనా బుద్ధి చెప్తే వాళ్ళు శత్రువు అయిపోతారు. మంచి చెప్పకూడదండి ఈ లోకంలో, అంతే. మంచి తప్పురా అట్లా మాట్లాడకూడదు, నువ్వెవడు నా చూడటానికి, బుద్ధి చెప్పకూడదండి ఎవరికి. దొంగతనం చేయకూడదురా, మా తెలియదండి అంటారు. చూసారా, చాలామంది ఉన్నారు. బుద్ధి చెప్పేవాడు ఎవరు? మీకు ఒళ్ళంతా విషం నింపుకున్నారు, తల నుంచి అరికాల వరకు విషమే. మీరు బుద్ధి చెప్తే వినే లెవెల్ ఎప్పుడో దాటిపోయారు. ఓ సర్పసంతానమా, మిమ్మల్ని ఎవరు కాపాడుతారు చెప్పండి అంటున్నాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను, నేను కాదండి. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి. మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? మీరు ఏ రాజ్యములో నుంచి అయితే తిరుగుబాటు చేసి బయటపడ్డారో, ఏ రాజ్యములో నుంచి అయితే మీరు తప్పు చేయటం వలన వెళ్ళగొట్టబడ్డారో, ఆ రాజ్యములోకి మరలా ప్రవేశించి ఫలించండి అని బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు. క్రైస్తవులారా, మీరందరూ నిజమైన మారు మనసు పొందాలి. అంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యము చేరి దేవుని రాజ్యాంగాన్ని చక్కగా ఫాలో అవ్వాలి. దేవుని రాజ్యాంగం కొట్టివేయబడలేదు, దేవుని ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు. అది మన చేత పాటింపజేయడానికే క్రీస్తు వచ్చాడు, దాన్ని కొట్టేయడానికి రాలేదు. ఈ రోజున వేరే మార్గంలో బలవంతంగా బైబిల్లోకి, బైబిల్ మార్గాల్లోకి జొరబడుతున్న మీరు ప్రభువారు చెప్పిన మాటని గమనించుకోండి. ఓ క్రైస్తవులారా, మీరు క్రైస్తవ మతములోకి ప్రవేశించటం సులభము, కానీ దేవుని ధర్మశాస్త్రమును పాటించటం కష్టము. మీరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి, ఎందుకంటే ఒక్క పొల్లు సున్నా కూడా అది కొట్టివేయబడదు. ఒకవేళ ధర్మశాస్త్రమును తీసివేయట కంటే ఆకాశం భూమిని నశించుటే సులభం అంటున్నాడు యేసు ప్రభువారు. మత్తయి 5:17లో కూడా ఇదే మాట అన్నాడు. సో కాబట్టి ఈ రోజున యేసు ప్రభువారి శుభవార్త దేవుని రాజ్య సువార్త. ముందు ఎవరు చెప్పారు? బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. అందరినీ మరలా రాజ్యంలోకి రమ్మంటున్నాడు. ఏమంటే బైబుల్ అంతా ఇశ్రాయేలుది కదండి, హెబ్రీయులది. ఈ బైబిల్ హెబ్రీయులదే, ఈ ధర్మశాస్త్రం హెబ్రీయులదే, ఈ దేవుడు హెబ్రీయుల దేవుడే, ఈ రాజ్యము హెబ్రీయుల రాజ్యమే. మనం ఏంటండి మతం అంటున్నాం? మతం ఎక్కడి నుంచి వచ్చిందండి? దెర్ ఇస్ నో రిలీజన్ ఇన్ ద బైబుల్. అర్థమవుతుందా? యేసు ప్రభువారిని యూదుల రాజుగా పంపాడు దేవుడు. రక్షణ యూదులలో నుంచే కలుగుతున్నది. ఈ 2 వచనాలు చూపిస్తా చూడండి. లూకా 1:31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పెను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని ఎప్పుడు మీరు చూడలేదా? మతం ఏది? రాజ్యమే యేసు ప్రభువారు తీసుకొచ్చారు. ఇంత మోసంలోకి ఎలా వెళ్ళారు క్రైస్తవ మతస్థులు అంటే, 4వ శతాబ్దంలో ఒక రోమా చక్రవర్తి ద్వారా బలవంతంగా ఒక మతం క్రియేట్ చేయబడింది. ఆ మతంలో రకరకాలుగా కొత్త సంగతులన్నీ పెట్టేసి అమర్చి ప్రజలందరి మీద ఇంచుమించు ఒక 1000 సంవత్సరాలు బలవంతంగా రుద్దారు. అందుకే అంత బలంగా నాటుకుపోయింది ఆ మతం. 1000 సంవత్సరాలు ఖడ్గము చేత దాన్ని రుద్దారండి. యేసు ప్రభు దేవుడని ఒప్పుకో, లేకపోతే తెలుసు కదా తలకాయ తెగిపోద్ది అన్నారు. వాటిని క్రూసేడ్స్ అంటారు. మనము ఇవన్నీ చరిత్రలో చదివి నేర్చుకోవాలి. ఎందుకు? దేవుని వాక్యములో లేనిది ఈ రోజున వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే అందుకు వెళ్తుంది. యోహాను సువార్త 4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము
మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము, రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అంటే ఏంటి దాని అర్థం? ఈ రాజ్యం ఎవరిది? యూదులది. రక్షణ యూదులలో నుంచే కలుగుతున్నదండి. రక్షణ యూదులలో నుంచే కలుగుతున్నదంటే మనం యూద దేశ రాజ్య పౌరులైతేనే మనకు రక్షణ. రక్షణ అంటే ఏంటో చెప్తున్నా వినండి జాగ్రత్తగా. దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించిన తర్వాత తొలి మానవుడిని నిర్మించి ఏదైనా తోట వారికి ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని పాపం చేసి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు, అబ్రహాముని పిలిచి వారికి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళ పిల్లలకి రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యమే ఇశ్రాయేలు రాజ్యం. ఆ తర్వాత 12 గోత్రాల్లో 10 గోత్రాలు మాయమైపోయి 2 గోత్రాలే మిగిలినవి. దాన్ని ఏమన్నారు? యూదారాజ్యం అన్నారు. ఈ రాజ్యం అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన రాజ్యం ఇది. ఎవరైతే ఈ రాజ్యంలోకి వస్తారో వారే దేవుని రక్షణ పొందుతారు, బయట వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు రక్షణ యూదుల్లోంచి కలుగుతుందంటే ఏంటి? నీవు నేను ఆ రాజ్య పౌరులు అవ్వాలి, కానీ ఇక్కడుండి ఇంకా ఏమి చేసినా కూడా రక్షణ కలగదు అని దాని అర్థం. అందుకే యేసుప్రభువు వారు వచ్చి ఇదిగో దేవుని రాజ్య సువార్తను ప్రకటించున్నాను, మీరందరూ మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి. హలో, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసుప్రభువు వారు చెప్పిన శుభవార్తలో మారు మనసు ఉంటుంది ఎప్పుడు. ఎందుకు తెలుసా? రాజ్యానికి సంబంధించింది మారు మనసు అంటే. మీరు రాజ్యం వీడినప్పుడు తప్పు చేశారు, తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఆ తిరుగుబాటుని వెనక్కి తీసుకొని మరలా రాజ్యంలోకి ప్రవేశించండి, అదే మారు మనసు. మతంలోకి ప్రవేశించమని కాదు, వేరే మతస్థులను మీ మతంలో కలుపుకోమని కాదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు వేరే మతస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అంటూ ఉంటారు, వాళ్ళ ఆచారాలు వాళ్ళ సిద్ధాంతాలు తప్పు, మా మతంలోకి రండి, మా మతము నిజంగా మంచిది అని చెప్తారు. నేనేమన్నాను? మీరు బైబిల్ని పెట్టుకొని మతం క్రియేట్ చేశారు, అది కూడా నిజం కాదు, మీరు దేవుని రాజ్యంలోకి రావాలి అంటున్నాను. నిజంగా మన ఇండియాలో మన తాతలు ముత్తాతలు అనుభవించిన జీవితాలు ఏమంత మంచిగా లేవు. చాలా భయంకరమైన సిద్ధాంతాలు ఆచారాలు ఉండేవి, ఇప్పుడు లేవు. ఓకే, అయినంత మాత్రం చేత మంచిగా ఏమీ అవటం లేదు. ఆ నేచర్ అలానే ఉంది, ఆ దొంగ బుద్ధి అలానే ఉంది, ఆ పాపం అలానే ఉంది, ఆ మోసం అలానే ఉంది, ఆ వ్యభిచారం అలానే ఉంది, ఆ దొంగతనం అలానే ఉంది. అవన్నీ అక్కడే ఉన్నాయి. కొన్ని ఆచారాలు మారిపోయినా కూడా, అర్థమవుతుందా? చదువు నేర్చుకునే అవకాశం వచ్చినా కూడా ఆ నేచర్ అలానే ఉంది, ఏమీ మారలేదు. యేసు ప్రభువారి శుభవార్త మారు మనసు పొందిన వారికే రక్షణ కలుగజేస్తుంది. ఎందుకంటే మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి అన్నాడు యేసు ప్రభువారు. ఎన్నిసార్లు చూపించమంటారు? చూపిస్తాను చూడండి. మార్కు 1వ అధ్యాయము 14వ వచనం. మార్కు 1:14. యోహాను చెరపట్టబడిన తర్వాత, అదిగో యోహాను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎంత స్పష్టంగా రాయబడి ఉందో చూడండి. మీరు మారు మనసు పొందకుండా దేవుని రాజ్యంలోకి ఎందుకు ప్రవేశించలేరు? మారు మనసు అంటే నువ్వు అనుకుంటున్న మారు మనసు కాదు. కాబట్టి దేవుని రాజ్యంలో నుంచి నువ్వు బయటికి గెంటివేయబడిన కారణం ఏదైతే ఉన్నదో అది ఆజ్ఞాతి క్రమము. ఇప్పుడు ఆజ్ఞలు నేను పాటిస్తానని చెప్పి లోపలికి రా. వెన్ యూ డూ ఎ సిన్, ఇఫ్ యూ సే సారీ టు దట్ పర్సన్, దట్ ఈజ్ నాట్ ఇనఫ్. యూ హ్యావ్ టు సే టు ద గవర్నమెంట్. మీరు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ఎవరికైతే ఆ నష్టం కలిగించారో ఆ పాపం చేసి, వారికి మాత్రమే సారీ చెప్పినంత మాత్రాన నిజంగా సారీ కాదు. అలా చేయవద్దని మీకు ఏ గవర్నమెంట్ అయితే చెప్పిందో ఆ గవర్నమెంట్కి సారీ చెప్పి ఇక నుంచి నేను దీన్ని చేయనని చెప్పడం, అది మారు మనసు అంటే. యేసు ప్రభువారు మరణించలేదని నేను అంటలేదు, తిరిగి మరణం నుంచి లెగవలేదని నేను అంటలేదు, యేసు ప్రభువారు ఆశ్చర్య కార్యములు చేయలేదని నేను అంటలేదు.
నేను ఏమంటున్నానంటే యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్తని మీరు రాంగ్గా అర్థం చేసుకున్నారు అంటున్నాను. మీరు ఆయన చుట్టూ మతాన్ని వెళ్ళి ఆయన దేవుడిని చేసి దేవుడు మరణించాడని చెప్పేసి పచ్చి అబద్ధం చెప్తున్నారు. అలా లేదు దేవుని వాక్యంలో. మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. మారు మనసు అంటే నిజముగా రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి రాజ్యానికి దూరమైన వ్యక్తులు మీరు మరలా రాజ్యానికి అనుగుణంగా ప్రవర్తించి రాజ్యంలోకి చేరండి. అది మారు మనసు. నేను క్రైస్తవ మతం గురించి ఎందుకు చెప్తున్నాను? ఆ రోజున పౌలు గారు యూదుల గురించి ఇలానే మాట్లాడారు. అందుకే నేను కూడా ఇలానే క్రైస్తవ మతం గురించి మాట్లాడుతున్నాను. బాధతో మాట్లాడుతున్నాను. వారందరూ నిజమైన రక్షణలోకి రావాలని మాట్లాడుతున్నాను. వారిని హేళన చేయాలని కానీ తక్కువ చేయాలని కానీ ఏమాత్రం నాకు ఉద్దేశం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి రండి. పౌలు గారి యొక్క బాధని మనం అందరం గమనిద్దాం. అదే బాధని మనం ఇప్పుడు క్రైస్తవ మతం పట్ల మనము కనపరచాలి. మొదటి వచనం, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి నిమిత్తమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. అంతేనండి. అందరూ ఇశ్రాయేలీ ప్లేస్లో క్రైస్తవ మతం పెట్టి అందరూ చదువుతాం చూడండి. ఇప్పుడు సహోదరులారా అనండి. క్రైస్తవ మతస్థులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయ ప్రార్థన అయి ఉన్నవి. వారి మీద కోపమే లేదు. వాళ్ళు నిజమైన మారు మనసు పొందాలని. వారికి యేసుప్రభు వారు దేవుడిలా కనపడ్డాడు. ఎవరికి? మతస్థులకి. ఆ రోజునేమో యూదులేమో యేసుక్రీస్తుని క్రీస్తులాగా అంగీకరించాల. ఈ రోజునేమో క్రైస్తవ మతస్థులు కూడా యేసుక్రీస్తుని క్రీస్తులాగా అంగీకరించకుండా దేవుళ్ళలాగా అంగీకరిస్తున్నారు. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించలేదు? ఆ రోజున యేసుక్రీస్తుని అతను క్రీస్తు కాదు, మేము నమ్మము అన్నారు వాళ్ళు. ఈ రోజున క్రైస్తవ మతస్థులు కూడా అదే అంటున్నారు, ఈయన క్రీస్తు కాదు దేవుడు అంటున్నారు. ఒక ఎక్స్ట్రీమ్ వాళ్ళు వెళ్తే ఇంకో ఎక్స్ట్రీమ్ వీళ్ళు వెళ్తున్నారు. 4వ వచనం చూడండి, అదే అధ్యాయం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే ధర్మశాస్త్రం సమాప్తం అయిపోయిందంట. నో, దట్స్ నాట్ ద మీనింగ్. మీనింగ్ ఏంటో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తాను మీకు. ధర్మశాస్త్రాన్ని అంగీకరించడం వల్ల, పాటించడం వల్ల ఏ నీతి అయితే మనకు వస్తుందో, క్రీస్తుని విశ్వసించటం వల్ల కూడా సమానమైన నీతి, అదే నీతి వస్తుంది అని చెప్తున్నాడు. రెండు ఒకటే అని చెప్తున్నాడు. నెక్స్ట్ లైన్, ధర్మశాస్త్ర మూలమొక నీతిని నెరవేర్చేవాడు దానివల్లనే జీవించనని మోషే రాయుచున్నాడు. అదిగో అది. నువ్వు ధర్మశాస్త్రం పాటించి నీతిమంతుడు అవుతావా? అవు. ఒకవేళ కాలేకపోతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అది కూడా ధర్మశాస్త్ర నీతి నెరవేర్చిన దాంతో సమానమే, రెండు ఒకటే అని చక్కగా పౌలు అంటున్నాడు. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త మీ అందరికీ చూపించి నేను ముగిస్తాను. ఆయన చెప్పిన శుభవార్తలో మారు మనసు ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే ఏంటి? కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. అంటే చేతికి అందుబాటులోకి వచ్చేసింది. అంటే ఇప్పుడే నువ్వు ప్రవేశించవచ్చు అని దాని అర్థం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలెట్టాను. అంటే ఏంటి? మీరు ఏ రాజ్యంలో నుంచి బయటపడ్డారో తప్పు చేసి వెనకొచ్చేయండి, మారు మనసు పొందండి, రివర్స్ అవ్వండి అంటున్నాడు. చూడు, అక్కడ ఇంకో మాట కూడా అనలా, ప్రవేశించండి అని. మారు మనసు పొందటం అంటేనే ప్రవేశించటం. హలో, మారు మనసు పొందటం అంటేనే ప్రవేశించటం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు నేను బయటికి వెళ్ళగొట్టారు. వాళ్ళు తప్పు చేశానని ఒప్పుకొని నేను ఇంకెప్పుడు చేయను అంటే లోపలికి రావచ్చుగా. ప్రత్యేకంగా నేను లోపలికి రావాలా వద్దని అడగాల? ఏ తప్పు చేసి బయటికి వెళ్ళారో ఆ తప్పును సరి చేసుకుంటే లోపలికి వచ్చేయచ్చుగా. నేను రావచ్చా లోపలికి? నేను వచ్చేసేదా?
నన్ను ప్రవేశించవచ్చా అని అడగాల. ఏం చెప్పాలి వాళ్ళకి? చేసిన తప్పుని సరిదిద్దుకుంటే చాలు, వాళ్ళు లోపలికి వచ్చేయచ్చు. అలానే ప్రభువారు అంటున్నారు, దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందడని చెప్పుతూ ప్రకటింప మొదలుపెట్టాను. విచ్ మీన్స్ ఎవరైతే టర్న్ బ్యాక్ అవుతారో వాళ్ళందరూ ఆటోమేటిక్గా దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు. అర్థమైందా? అది మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. సో క్రైస్తవ మత విశ్వాసులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి, మతము వీడండి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి, దేవుని యొక్క నిజమైన రక్షణని పొందుకోండి. ప్రభు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.